పశుపోషణ రంగం భారమయ్యే తరుణంలో పశుపోషణ అభివృద్ధిలో తాము ఒక భాగమై ఉండాలని భావించి నాన్నగారి నుంచి వచ్చిన పశుపోషణను కుటుంబ వారసత్వంగా భావించి తమకు ఉన్నంతలో పశుపోషణను చేస్తున్నటువంటి ఎద్దుల నాగన్న గారి కుమారులు నాగపూరి నాగరాజు గారు వారి తమ్ముడు రాజుగారితో చిరు సంభాషణ. మేము వచ్చేసి నమస్తేనా. నమస్కారం. మేము వచ్చేసి నలుగురు అన్నదమ్ములము. మేము ఇద్దరు మా అన్నలు చనిపోయారు పిడిగోడి. ఇద్దరు మేము అన్నదమ్ములము. మా అన్న పెద్ద ఆయన, నేను ఇద్దరు ఉన్నాము. ఇద్దరు ఉన్నారు. మేము మాకు వయసు మేము పుట్టక ముందు నుంచి మా నాయన 12 ఎద్దులు ఉన్నాయి. మీరు పుట్టక ముందు నుంచి మీ నాయనగారికి ఉన్నాయి మా ఇంట్లో 12 ఎద్దులు. అప్పుడు 2 బండ్ల పందాలు 3 బండ్లు అట్లా పందాలు ఆడుతున్నారు. అప్పటి నుంచి మాకు ఎద్దులు ఉన్నాయి. అంటే మీ నాన్నగారు బండ పందాల కన్నా బండి పందాలు ఎక్కువగా వాడారు. అదే బండి పందాలు. అప్పుడు బండ్లే 2 బండ్లు 4 బండ్లు సైజు 54 సైజు ఇవి ఉన్నాయి అప్పుడు. అంటే బండి వెనక మార్ల బండి అట్ట బండి కట్టేట తిరగాల బండి అంటారు. తిరగాల బండి అంటారు. మీ ఊహ ఎరిగిన తర్వాత మీరు చూసారా బళ్ళు? మేము చూసినాం. పందాలు కూడా చూసాం. మేము వచ్చి చూసినాకనే మాకు ఈ ఫీల్డ్ లోకి వచ్చినాం. మీరు వచ్చి చూసిన తర్వాత మీకు ఈ ఫీల్డ్ చూసి మేము ఈత పందాలు ఆడబట్టి మేము ఈ ఫీల్డ్ లో దిగినాం. మీరు రావటం మీ నాన్నగారి తరం ఒక తరం అయితే అయిపోయింది. మీ నాన్నగారు కూడా అనేక ఎద్దులు కొని అమ్మటం అయితే జరిగింది. చాలా ఎద్దులు కొన్నారంట. చాలా ఎద్దులు కొన్నాం, చాలా మార్చినాం ఎద్దులు. మంచి పేరు అయితే ఉందని అయితే విన్నాము ఇది బండి పందాల్లో. మీరు మీ నాన్నగారు లాగా రాణించాలనుకున్నారా, లేకపోతే ఏదో వారసత్వం వచ్చింది కాబట్టి ఏదో మేపుదాం అనుకున్నారా? రాణించాలా అనుకుంటున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మా చిన్నకారు రైతులము కొనసాగించలేకపోతున్నాం. ఈ రంగానికి వచ్చిన తర్వాత మీరు మొదటిసారిగా బండి పందాలు ఆడారా, బండ పందాలు ఎక్కువ ఆడారా? ఫస్ట్ బండి పందాలు. ఇది మీరు కూడా ఆడారా? మేము కానీ ఆడాం. ఎప్పుడు ఆడారు? 2012, 13, 14 ఈ టైంలో కానీ ఆడాం. అప్పుడు సైజు 54 సైజులు ఆడుతున్నాం. 54 సైజు. 2010, 2011 ఇంట. ఇప్పటికీ ఆ బండి పందాలు అనేవి జరుగుతున్నాయి అక్కడ? ఇప్పటికి జరుగుతున్నాయి కానీ మేము పోవడం లేదు. ఇంకా ఆ బండి పందాలు ఫీల్డ్ అనేది పెరిగినాం, పైకి పోయినాం. ఇంకా ఇప్పుడు పాలపల్లి ఉన్నాయి. పాలపల్లి నుంచి కేటగిరీకి వచ్చినాము. కేటగిరీ నుంచి నెక్స్ట్ సబ్ జూనియర్. ఏది బండ పందాలకు. బండి పందాలు అనేవి ఈ చుట్టుపక్కల ఇంకా జరుగుతున్నాయా? ఇంకా తక్కువ, కానీ ఇక్కడ నందికొట్కూరు సైడ్ ఒకటి అన్న ఒకటి ఆరా జరుగుతుంది. నందికొట్కూరు సైడ్ ఇంకా ఆ పందాలు కనుమరుగవుతున్నాయి కాబట్టి మీరు బండ పందాలకు వచ్చినాం. బండ పందాలు మీరు ఎప్పుడు మొదటిసారిగా దిగారు? మేము మొదటిసారి అంటే 2015లో పాలపల్లలో దిగినాం. 2015లో పాలపల్లలో దిగినాం. 6 పల్లలో. అంటే మొత్తం ఏదన్నా కానీ ఇప్పటికి ఒక 9-10 సంవత్సరాలు మీకు సుదీర్ఘమైన బండ పందాలు. అప్పుడు ఏ ప్లేస్ వచ్చింది? 2015లో ఆకుమల్లలో 4వ ప్లేస్. దిగడమే 6 వన్లలో 4వ ప్లేస్. అంతకుముందుగా 2 వన్లలో 4 వన్లలో కానీ అన్నాం ఈ ఎద్దుతోనే. ఈ ఎద్దు దీని ఇంకోటి అది. దాంతో 2 వన్లు అన్నాం, 4 వన్లు అన్నాం. అప్పుడు కానీ 4, 3, 2, 1 అటుతున్నాయి. అంటే అప్పటి నుంచి మీ దగ్గరే అప్పటి నుంచి పనులు కూడినప్పుడు తెచ్చినాం దాన్ని. 2 వన్లు ఆడింది, 4 వన్లు ఆడింది, 6 వన్లు ఆడింది. ఈ సంవత్సరం కేటగిరీ ఆడింది. అంటే చిన్నగా మీకు దగ్గరలో పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి. దగ్గరలో భూపాల్ గారి కంపెనీ కావచ్చు, లేదా బోరెడ్డి కేశవరెడ్డి గారు కానీ, జిల్లెల నాగిరెడ్డి గారు కానీ, ఇవన్నీ మీకు చాలా దగ్గరగా ఉన్నాయి. సో వాళ్ళలో మీరు చాలా చిన్నవాళ్ళు. ఇది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఎందుకు రాణించలేకపోయారు మీరు? మనం ఆర్థికంగా మన పరిస్థితుల వల్ల మనం ఇబ్బంది. కానీ ఎద్దులు గట్టివి అన్ని గట్టివే. మనం మంచి ప్లేస్ లో పట్టుకుంటున్నాం, పోతున్నాం. కానీ ఆర్థికంగా ఇబ్బంది. సరే, మంచి ప్లేసులు పట్టుకున్నా అన్నారు. మీరు సాధించిన మంచి ప్లేసులు సెంట్రల్ కోర్టులు ఏమైనా ఉన్నాయా? మేము సాధించింది కోర్టు కానీ పర్వాలేదు, మామూలుగా ఏ కోర్టులే సార్? ఆకుమల్ల, మదిలేటయ్య, నైనాలప్పలో 2020 రికార్డు కానీ తుడిచినాం. మేము 3 ఏళ్ల రికార్డు తుడిచింది నైనాలప్పలు తుడిచినాం. నైనాలప్ప ఏ విభాగంలో? కేటగిరీ విభాగంలో. అప్పుడు ఏ ఎద్దులు? ఇది ఇంకోటి. ఇది ఇంకోటి. ఏ సంవత్సరంలో? ఈ సంవత్సరం. ఎన్ని ఫస్ట్? సొద్దల సూర్యనారాయణ రెడ్డిది పాత రికార్డు. ఆయన రికార్డు కానీ చూసినాం. దీన్ని ఇంకోటి ఇది కోమల నాగేశ్వర రెడ్డి కానీ ఆయనకి అమ్మినాం. కోమల నాగేశ్వర అంటే దీని జత దాన్ని అమ్మేసాం. పాత రికార్డు తెచ్చినాం. ఆ 2 జతలు ఎన్ని పోస్టులు కొట్టుంటారు? ఫస్ట్ ఎద్దు మాకు అది కొద్దిగా అందియలేదు దీని అమ్మడి. దానికోసం అని ఫస్ట్ అందుకలేకున్నామని అమ్మినాం. అమ్మి తర్వాత ఒక 5 ఎద్దు 6 ఎద్దులు పొత్తులు అన్నాం. ఇదే మన భూపాలన్న దాంతో అన్నాం, ఏనారాయపురంతో. కాకపోతే అంటే వల్ల మార్చి రైట్కి వేసినాం. వల్ల మార్చి ఇది లెఫ్ట్ అయితే రైట్కి వేసినాం.
లెఫ్ట్ అయితే రైట్ కి వేసినాం. ఒకటే పందెం, ఫస్ట్ పందెం రైట్ కి వేసినాం. మరి అప్పటికప్పుడు వాళ్ళ మార్చితే తోలొద్దు, ఏదో ఒకటి తోలిద్ది అనుకో అన్నా. సరే ఏదైనా అంటే నేను చూసుకుంటా అన్నాడు అన్న, దానికోసం వేసేసాం. లాస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఓపిక పెట్టలేకపోయింది వాళ్ళ మార్చేసరికి. నేను కొద్దిగా ఇక్కడ ఈ చుట్టుపక్కల రైతులను కలుసుకుంటూ వచ్చాను. ఓకే అన్న. చిన్న చిన్న రైతుల్ని ప్రోత్సహించట్లేదు, లేదు మా చిన్న రైతుల దగ్గర మీరు ఎద్దులు కొంటలేదని ఈ పోకడైతే వినిపిస్తుంది. వీళ్ళు నాతో కూడా పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఈ 2, 3, 4 రోజుల్లో. ఇది డెఫినెట్ 100% కరెక్టేనంటారు మీరు అంటాం ఆ మాట? కరెక్ట్, నాది 100%. చిన్న రైతుల కాడ మంచి మంచి ఎద్దులు ఉన్నాయి. ఏంటంటే చిన్న రైతుల కాడ ఎద్దులు మంచిగా ఉన్నాయి, కానీ ఏమైతుందంటే వీళ్ళు బయటికి పోవాలంటే ఖర్చుకు భయపడి పోలేకుండా. ఇప్పుడు ఒక పంద్యానికి పోయి రావాలంటే 10-15 వేలు ఖర్చు వస్తుంది. పంద్యానికి పోయి రావాలంటే మనుషుల ఖర్చులు, ఈ ఖర్చులకు భయపడి పోలేకుంటారు. వాళ్ళు ఏదో 1, 6, 2 పందాలు ఆడుకుంటే ఎద్దులు ఇంటికాడ పెట్టుకుంటారు. కరెక్టే అన్న మీరు చెప్పిన మాట, మీరు అన్నది. కానీ కంపెనీలు కూడా ఏదో ఒక ఎక్కడోసారి చూస్తే గానీ, లేకపోతే వాటి పెర్ఫార్మెన్స్ చూస్తే గానీ కొనలేని పరిస్థితి. ఏంటంటే కంపెనీ ఎద్దు కొనాలంటే ఇప్పుడు 20, 30, 40 వేలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మాది బాగా తోలుతుందని అంటే ఏ రంగు కొనాలి? ఈ తోలిన వీడియోలు ఉన్నాయి కదా, ఆల్రెడీ తోలిన వీడియోలు పందాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. చూసి కొనాలనుకుంటే ఏదో ఒక కంపెనీ వాళ్ళు ఏదో ఒకళ్ళు 40 లక్షలకు కొనే బదులు 10 లక్షలకి ఇది కొన్ని చిన్న రైతు కదా. ఎందుకు అదిగో అలాంటి వీడియోలు ఉండి లేకపోతే బాగా రాణించుంటే మంచి మంచి కోట్లు ఎందుకు కొనరంటూ కొంటారుగా. ఇంకా అది మనకు తెలియదునా. ఇంతవరకు అయితే చిన్న రైతు, సరే మీ యూట్యూబ్ వాళ్ళు చిన్న రైతు కాడ 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొన్నారు ఎద్దని ఏదన్నా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మా దగ్గర ప్రూఫ్ ఏముంది? వాళ్ళు చిన్న రైతుది ఎవరిదన్నా 20-30 లక్షలు పెట్టి ఎద్దు కొన్నారు మంచి ఎద్దని ఏదన్నా ఉందా? మా దగ్గర అయితే ఏ ప్రూఫ్ లేదు. ఓకేనా? కాకపోతే ఆ ఎద్దులో స్టామినా ఉంటే ఎందుకు కొనరంటూ కొంటారుగా. అది మీకే తెలియాలా? ఎద్దుల స్టామినా ఉన్నాయి, చాలా ఉన్నాయి చిన్న రైతుల కాడ. లేదా ఓకే, డైరెక్ట్ గా కంపెనీ లేకపోతే ఏదో మంచి రేటు కొనాలనుకుంటే దానికి తగ్గ బ్యాట్ అన్న చూపించాలి. బ్యాట్ అయితే చూపించగలుగుతాం, కంపల్సరీ చూపించగలుగుతారు. కంపల్సరీగా చూపిస్తారా? అంటే నాకు కూడా 1-2 ఎక్స్పీరియన్స్లు అయితే ఉన్నాయి. ఓకేనా? చిన్న రైతుల దగ్గర పోయి ఎద్దులు బాగున్నాయి అని నేను ఇది ఇస్తారా ఏందనంటే దాని రేటు కన్నా 4 గంటలు ఎక్కువ చెప్పారు. అమ్మేటానికి నేను అడిగిన దానికన్నా కూడా ఇంకా చాలా తక్కువగా అమ్మిన సందర్భాలు కూడా. అవును. ఈ తప్పులు కూడా ఒక కారణమేగా. 100% కారణమే. చిన్న రైతుకి ఏంటంటే ఇంకొకటి ఆశ. పెద్ద కంపెనీ వచ్చింది అంటే ఏదో 10 రూపాయలు వచ్చాయని చెప్పుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ చిన్న రైతు కదా ఏదో తక్కువకి ఇస్తాడని వాళ్ళు అనుకుంటారు. చిన్న రైతుకి పెద్దోళ్ళు వచ్చేసరికి ఇంకొకటి ఆశ చెప్పుకోవాలని. సరే వచ్చినప్పుడు బేరాన్ని పానీయకుండా ఇద్దరు సర్దుబాటు చేసుకుంటే అదైతే కుదిరిద్ది. దీన్ని కుదిరివాడంటే మళ్ళీ ఏంది, దీంట్లో డ్రైవర్లు సపోర్ట్ చేయాలి, వాళ్ళ డ్రైవర్లు సపోర్ట్ చేయాలి, మన డ్రైవర్లు సపోర్ట్ చేయాలి. దీంట్లో అందరు సపోర్ట్ చేయొచ్చని కుదురుకుంటాది. అయితే ఓనర్లు కాకుండా డ్రైవర్లు కూడా ఉంది. మెయిన్ డ్రైవర్లే, ఏ టైం ఆపొచ్చు బేరాన్ని. మెయిన్ డ్రైవర్లే, లేకపోతే వాళ్ళకి అందాల్సిన సుంకాలు అందాలి. అది తర్వాత అది మనం చెప్పకూడదు. మెయిన్ డ్రైవర్లు, వాళ్ళ డ్రైవర్లు కావచ్చు, మన డ్రైవర్లు కావచ్చు, ఎవరు డ్రైవర్లన్నా కానీ మనం ఒక అమ్మాలన్నా వాళ్ళు కొనాలన్నా కానీ మొత్తం డ్రైవర్ కీలకమే. అంటే మిమ్మల్ని కూడా మంచి రేటుకి అడిగారు మాది, కానీ ఇప్పుడు దీన్ని ఇదే అన్న భూపాలన్న 10కి అడిగినాడు. అదే మంచి రేటుకి అడిగారు, కానీ ఎందుకని నేను ఆ రోజు దీన్ని ఒకదాన్నే మన సతీష్ అన్న ఒకదాన్ని 20కి అడిగినాడు. దీన్ని ఏది మధ్యలేట పందెం కొట్టాక నేను కాడి అయితే 35కి ఇస్తాను. కాడికి అంటే జత మీద నేను జత ఉదయం కాలని ఆ రోజు అనుకున్నా. సరే అది పోయింది, దాన్ని అమ్మినాము. దీన్ని ఎక్కువగా అమ్ముకోవాలనుకున్నా. దీన్ని 18, 15, 17 అయితే ఇస్తాను అన్న. 10కి అడిగినాడు. సరే అని 10కి అడిగినాక రైతుకు పందెం వేస్తావు అన్నాడు. ఏం రైతుకు ఆడినా కదా అని చేసిన. ఆ రోజు కొద్దిగా ఓపిక పట్టుకోవాలి అంతే. అప్పటికప్పుడు రైతుకి ఆడమంటే ఏదికైనా కష్టమే అది. అందులోనూ మళ్ళీ పందెంలో బేట అంటే దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్ వేసిన. మళ్ళీ లెఫ్ట్ 4-5 పందాలు అన్నీ బ్రహ్మాండంగా సెట్ అయింది. మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే కేటగిరీ విభాగంలో ఉంది. ఇప్పుడు ఇలాంటివి మంచి రేట్లకు వచ్చి లేకపోతే అదృష్టం వచ్చినట్టు వచ్చి తలుపుదాన్ని మళ్ళీ వెనకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. 1-2 కాదు, చాలా ఉన్నాయి. ఇదే ఈయన గాజుగూడూరు నరసింహారెడ్డి, గాజుగూడూరు ఆయన ఇన్నోవా కార్లో 6 లక్షల డబ్బులు 2 ఎద్దులు కార్లో పెట్టి బంగపోయినాడు.
డబ్బులు క్యాష్ పెట్టి ఒకటి కేటగిరీలో దిగాల్సింది, ఒకటి 2 వాళ్ళ దూడ. 5 లక్షలు అనుకుంటానే. 6 లక్షలే, అది కాదు, 6 లక్షలే. ఉమ్. 6 లక్షలు పెట్టి కారులో బంగపోయాడు. మేమేమి ఇంటికి పోయినా చెప్తా అన్నాం. ఈ ఇంటికి వచ్చే లోపల ఎవరు ఏం మార్పు చేశారో ఏమో తెలియదు. తర్వాత ఆయన వద్దన్నాడు. ఆయన వద్దన్నారు. ఈ రోజు మీకెళ్ళి ఆడుతుంది అది. అక్కడ 1,50,000కి మేము అమ్మితే 4,500కి మళ్ళీ అక్కడ పోయి ఆ నుంచి 10-10.5 వరకు అక్కడ. పూటి బండి పందెం ఆడుతుంది ఇప్పుడు. ఒకటే పూటి బండి ఆడుతుంది. 10 లక్షలకి వెళ్ళి మేము 1,50,000కి అమ్మినాం దాన్ని. ఆ నుంచి 3,500కి పోయింది. 3,500 పోతే ఆడ 10:30-11కి అక్కడ పలుకుతుంది. మా వైపు, మీ వైపే పూటి బండి పందెం ఆడుతుంది. సీనియర్ పూటి బండి పందెం ఆడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సబ్ జూనియర్ అది ఒకటే ఉంది. ఒకటే ఉంది. దానికి జతను కొనాలి. దానికి జతను కొనే మన కెపాసిటీ మనకు లేదు. ఇప్పుడు మంచి ఎద్దు అయినప్పుడు దానికి తగ్గ ఎద్దును కొనాలి. ఏ పిచ్చి ఎద్దు పెట్టినా అది నలిగిపోయిద్ది. కొన్నాయి పోతాయి. దాంతో పాటు రాలేదు అసలు. ఒకటన్నా లాగితేనేగా విలువ ఉండేది. అంతగా పొడిచే ఎద్దు అయితే పరేసుకొని తోలొచ్చు. కానీ ఇది కూడా వచ్చిందిగా. అవును సార్. ఇంకా మీకు ఒకటే దారి, ఒకటి పొత్తేసుకోవటం. మాది ఏం లేదు. దీన్ని కేటగిరీ 4 పందాలు ఆడి దీన్ని వేస్తాం. దానికి ఆ స్టామినా దీని దగ్గర ఉంది. 62 హైట్ ఉన్నంత మాత్రాన పైకి వస్తారా? స్టామినా ఉంది దీనికి. ఇది వాస్తవంగా అయితే ఇప్పుడు కేటగిరీ ఆడాల్సింది. ఇది స్టామినా ఉందన్న, దానికి ఫ్యూచర్ ఉండిద్దిగా. ఇంకా ఫ్యూచర్ ఉండాల్సిందినా. ఇది దీన్ని తెచ్చింది దానికి ఆడనికే. నేను తెచ్చింది ఎగ్డమ్ అన్ని లక్షలు పెట్టి తెచ్చింది దీన్ని ఆడనికే. తర్వాత ఏమైందంటే ఎలక్షన్ కోడ్ పందాలు జరగవని చెప్పి దీన్ని ఆపినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీనికి 4 పందాలు 5 పందాలు దాంతో ఇంట్లోనే దాంతో ఆడతాం. ఆడిన తర్వాత ఏదన్నా మనకు అందుకునే ఏదన్నా రేటు ఉంటే అమ్మేస్తాం. లేదంటే దీన్ని శివరాత్రి కల్లా సబ్ జూనియర్ వేస్తాం. వారసత్వంగా ఏదో మోజుతో వచ్చింది కాబట్టి మీరు ఈ రంగంలోకి వచ్చారు. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత మీరు పోగొట్టుకున్నది ఎంత, సంపాదించింది ఎంత? ఏమీ లేదు. మేము ఎలా ఉన్నామో అలా ఉన్నాం. దీనివల్ల మేము అన్ని చిన్న లెక్కలు ఎద్దులు ఫస్ట్ పట్టుకొచ్చుకుంది. ఇది ఒకటే పెద్ద లెక్క మాది. ఎద్దు అన్ని చిన్న లెక్కవే. దీని లెక్క అంతా ఇది 3.5 పడింది. 3.5. ఇది ఎంత 60,000. 60,000 అంటే చిన్న దూడ వచ్చింది కాబట్టి 60,000 వచ్చింది. అదే మేము ఎప్పుడు పెద్ద ఎద్దులు పట్టుకొచ్చుకోలేదు. 1,00,000-1,50,000 లోపు ఎప్పుడైనా కానీ ఎక్కువ లెక్క పెట్టింది ఇదే. 60,000కి తెచ్చారంటే దాని వెనక మారలా 7-8 సంవత్సరాల కష్టం ఉంది. వ్యవసాయం చేస్తారా మీరు? తక్కువ. ఒక 2 నెలలు నెల. మీరు పొలం వ్యవసాయం చేసుకుంటాం మేము. ఎద్దులు బయటికి పోవడం అనేది ఈ బేటాలు ఇప్పుడు బేటాలు జరగవు కదా. ఇప్పుడు అట పోయి తిరిగి వచ్చాయి చెల్ దగ్గరికి పోయి అంతే. ఒక 1-2 గంటలు చేసి వచ్చాయి. అంతకుమించి వేరేది. వ్యవసాయ పరంగా అక్కడ వచ్చిన లాభాలు మొత్తం ఇటు పెడుతున్నారా? అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది. నాకు 2 వీలర్ షోరూమ్ ఉంది. అది సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్. అది దీనివల్ల అట్లా పోషించుకుంటూ పోతున్నాం. నిక్కచ్చైన రైతు వారి అంటే ఏదో 2-3 ఎకరాలు చేసుకుంటూ ఇలాంటి గిత్తల మేపటం అనేది ఈ టయాన 10 ఎకరాలున్నా కూడా అసాధ్యమేగా? కాదు, చేయలేరు. 10 ఎకరాలు సొంత భూమి ఉండేది కానీ సాగలేరు ఇద్దరు. డబ్బున్నంత మాత్రాన డబ్బు చల్లదు. దాని వెనక మళ్ళీ శ్రమ అనేది అవసరం. శ్రమ ఉంది, ఖర్చు ఉంది, పని ఉంది దీంట్లో. నువ్వు డబ్బు ఇచ్చినంత మాత్రాన ఆ శ్రమ ఖర్చు కరెక్ట్ గా చేసేవాడు కావాలి. మీరు వచ్చి చేయాలంటే మీకు అక్కడ ఉండాల్సిన బిజినెస్ దెబ్బతింటాయి. ఇక్కడ చూసేవాడు కావాలి. వీటిని తీసుకెళ్ళి ఆడబెట్టుకోవడం అంటూ కుదరదు. లేదా ఆ బిజినెస్ ఇక్కడ చెల్లేదైతే కుదరదు కదా. ఇన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రైతు అనేవాడు చాలా ఒత్తిడికి అయితే లోన్ అవుతున్నాడు. చాలా చిన్నపాటి బిజినెస్ చేసుకునేవాడు కూడా ఇబ్బంది. ఒక రకంగా చెప్పాలి కదా. ఆ బిజినెస్ చూసుకోవాలా లేకపోతే వీటిని చూసుకోవాలని రైతులు కూడా ఒకటి గమనించాలి. అంటే నేను అనుకుంటుంది, నేనైతే చెప్పే అంత మాత్రపోవడం అయితే కాదు. ఎవరికైనా సరే ఒక బేరం వచ్చినప్పుడు ఆ బేరాన్ని అటు ఇటు నలగొట్టుకొని చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వచ్చారులే పెద్ద కంపెనీ వేసేద్దామంటే వాళ్ళకైనా ఒక మంచిది కొనుక్కొని 4 పందాలు ఆడుకొని ఆహో ఓహో అనిపించుకోవాలనే వస్తారు. వాళ్ళకైనా ఉంటుంది అదే. కాకపోతే అంత పెట్టి వెచ్చించినప్పుడు అది కరెక్ట్ గా తోలిద్దా లేదా అనేది దాని తగ్గ పందాలను చూసుకోవాలి. లేదా మీ బోటోళ్ళు అన్నారు మాకు 10-15 వేలు ఖర్చు వచ్చింది పందాలకు వెళ్తే, ప్రతి పందానికి వెళ్ళలేము, ఏదో దగ్గరలో ఉన్న పందానికి వెళ్తున్నాము అని అంటున్నారు. అంతే. దానికి బదులు బేట సరైన బేట, లోడ్ బేట కానీ లేదా ఆరుపళ్ళ బండ బేట కానీ బేటాలు ఉంటాయి. ఇలాంటివి చూపించుకొని సేల్ చేసుకుంటే మంచిది అంటారా?
బేటాలు చూసుకొని సేల్ చేసుకుంటే మంచిదే కదా. అదే మీ మాటల్లో ఏం చెప్తారు, ఎలా అమ్ముకోవాలంటారు అసలు? మా మాటలో అయితే ఎద్దు కండిషన్ లో ఉండాలా, అమ్మాలంటే బేటాలలో ఉండాలా, మంచి పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాతనే అమ్మాలి. ఆ వల్ల కొన్నేళ్ళు బాగుపడాలి, మన వాళ్ళు చెడిపోకూడదు, మనం బాగుపడాలి. మీరు 10 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉంటున్నారట. మీ వయసు అయితే నాకు తెలిసి 26-27 30 ఉన్నాయి. 20 సంవత్సరాల వయసులో మీరు ఈ రంగానికి వచ్చారు. ఏ విధంగా నెట్టుకొని వద్దామని? నెట్టుకొని పోదామని ముందుకు పోతున్నాం, కానీ ఏ రోజు ముందుకు పోలేదు. ఏ రోజు ముందుకు పోవాలి? ఏదో ఒక అవకతవకలు, ఏదో ఒకటి ఎనికి. ఇప్పుడు దీన్ని తెచ్చినాము, దాన్ని కట్టి ఆడదాం, మంచి ప్లేసులు కొడదామని మొత్తం అందరూ ఎలక్షన్ కోడ్ అది ఇది అని చెప్పి ఆపేసినారు. ఆ రోజు దీన్ని దించుకుంటే ఈ రోజు మా కేటగిరీలో ఎవరు అడ్డే లేదు. ఆ రోజు దీన్ని దించుకుంటే తెచ్చిన తర్వాత ఇది ఊరికే పట్టుకొని వచ్చానే మాకు ప్రైజ్లు వచ్చి మంచి ప్లేస్లు ఉంది. ఇప్పుడు ఇదే ఈ సైరా చనిపోయింది కదా అన్నది, బ్రహ్మ అన్నది, దీన్ని పనులలో ఇది రైట్కి అది లెఫ్ట్కి వేసి దాదాపు అంటే 7-8 పందాలు ఆడినాం కంటిన్యూగా. ఇంటికి రాకుండా ఎత్తుకొని పోయి దాంట్లో 3 ఫస్ట్ 2 సెకండ్లు 1 3 7 పందాలలో కంటిన్యూగా ఇంటికి రాకుండా 7 పందాలలో 3 ఫస్ట్ 2 సెకండ్లు 1 3. సపోజ్ ఎవరన్నా మాకు ఇప్పుడు గిత్తన కావాలని వస్తారు, మినిమం 6 పళ్ళ బండ బేట వేసి చూపిస్తారా? ఇదాన్నే రెండింటిని అండి, ఏది నచ్చితే అది తీసుకుంటారు. ఏదైనా సరే కేటగిరీ రాయేసి చూపించాం. దానికి కేటగిరీ రాసి, కేటగిరీ రాసి, దీనికి రెండింటికి కేటగిరీ రాసి వాళ్ళు ఇంకొకటి ఏమన్నా దీనికి బరాస్ వేసి చూపించాలని చూపించాం. ఇది ఎందుకంటే ఫ్యూచర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా, దీనికి కొంచెం బరాస్ వేసి చూపించాలని చూపిస్తారు. వాళ్ళు లెఫ్ట్ గేసి చూపించాం, రైట్ గేసి చూపించాం. ఏంటంటే వాళ్ళ ఎద్దును బట్టి పర్ఫార్మెన్స్ ఉంటుంది దీనికి. వాళ్ళ ఎద్దు రైట్కి వచ్చే ఎద్దు ఓర్పుకు వచ్చేది ఉంటే ఒక రకంగా వచ్చేది, లెఫ్ట్కి వచ్చేది ఒక రకంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఈ 10 సంవత్సరాల నుంచి మీరు ఈ పోషణ రంగంలో ఉన్నారు. మేము నష్టపోలేదు, లాభపడలేదు అని మాట్లాడుతున్నారు. ఇలా బ్యాలెన్స్ ఇంతగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటా ఫీల్డ్ వస్తున్నారు. మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఈ రంగంలో ఉంటున్నారు? ఇలా ప్లాన్ అనేది ఏం లేదన్నా, మనం రైతు పరంగా ఎద్దు తెచ్చుకుంటున్నాము, సాగుతున్నాము, పెట్టుబడి పెడుతున్నాము, పోతున్నాము, అంతే తప్ప ఏం లేదు. దాదాపు అంటే ఇంకా దాని ఏదో పందానికి వచ్చే ప్లేస్ రాకుండా ఏ రోజు ఇంటికి రాలేము. ప్లేస్ లేకుండా ఏ రోజు ఇంటికి మేము పనులలో దిగినాల నుంచి 2 వనలలో దిగినాల నుంచి ఈ రోజు కేటగిరీ వరకు ఏ రోజు ప్లేస్ లేకుండా ఇంటికి వచ్చింది లేదు. లాస్ట్ 5వ ప్లేస్ 6వ ప్లేస్ ఉంటే 6వ ప్లేస్ ఉన్నది సార్. 5 ప్లేస్ ఉంటే 5వ ప్లేసే, ఏదో ప్లేస్ మటుకు పట్టుకొని ఇంటికి వచ్చాను. అంటే 10 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారంటే కనీసం ఒక 50 లక్షలు లేకపోతే 2 ఎకరాల పొలం అన్నా పోయి ఉండాలి. మాకు ఒక సెంటు పొలము లేదు. సెంటు పొలం లేకుండా దిగారా? సెంటు పొలం లేదు మా దగ్గర. ఏమి ఒక సెంటు పొలం కొనలే, సెంటు పొలం అమ్ముకలే. ఉన్న ఇల్లు ఉంది, ఎద్దులుండే ఇట్టాను. తినేం తెచ్చి కష్టపడి సంపాదించి సాకిన. చేతుల కష్టం మీద ఇక్కడ చూసుకోవటం కూడా మీరే చూసుకుంటారు? మా డాడీ చూసుకుంటాడు, మా నాయన చూసుకుంటాడు, మా అన్న ఉంటాడు, మా భార్య వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకొని నడుపుతుంటేనే అట్ట నడుస్తుంది. మాకు దాంట్లో ఏంటంటే మా ఊర్లో మా పిల్లలు ఈ బేటాలకు పందాలకు డబ్బులు గిబ్బులు తీసుకొని వచ్చే పిల్లలు కాదు, మా కోసం మాకు వాళ్ళు మన ఊరి ఎద్దులు మన పిల్లలు మన వాళ్ళు అని చెప్పి సార్. దానివల్ల మాకు అప్పులు సప్పులు లేకుండా తిరుగుతున్నాం. అదే బయట ఎవరిని పిలిచినా కానీ బేటాకు వచ్చి 500 ఇవ్వాలి, పందానికి వచ్చి 1000 రూపాయలు ఇవ్వాలి, 100% ఇలా చేయాలి. మా ఊర్లో కాబట్టి మా పిల్లలు కాబట్టి మాకు అది కొద్దిగా ఖర్చు. నేను ఈ 3 సంవత్సరాలు నేను ఇక్కడే వింటున్నాయి. ఇప్పటికీ బేటాలకు ఊరకు వచ్చి టైం పాస్కి వచ్చి వాళ్ళు చేసుకొని వెళ్తున్నారని అంటారు. మాకు మా పిల్లలు మటుకు ఏ రోజు డబ్బులు అడగలేదు, ఏమి లేదు. వాళ్ళని పేరున చెప్తారా? కంపల్సరీ చెప్తా, వాళ్ళ పేరు అందరు ప్రతి పేరు చెప్తా. ఎందుకంటే ఇప్పటికే అలాంటి వాళ్ళు ఉన్నారు మా పిల్లలు. ఎందుకంటే మన ఊరు మా ఎద్దులు మా వాళ్ళు ఉండాలా, మనకు మన ఊరి పేరు మనం తిరగాల 10 మందిలో అని ఉన్నారు. పేర్లు చెప్తారు వాళ్ళ పేరు. ఫస్ట్ వచ్చేసి సలీం, తర్వాత మోలాలి, ఇంకోటి వచ్చేసి సుధాకర్ అని ద్వారకనాథ్ సుధాకర్ రెడ్డి ఆయన, ఇంకొక ఆయన పెద్దకొట్టాల శేఖర్. వీళ్ళు 4 మేమిద్దరం అన్నదమ్ములం. మేము 6 మంది టీం. అది 6 మంది టీం. ఇంత ముందుకు మాకు సురేష్ సుబ్బయ్య అని వీళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు పాపం ఏ రోజు డబ్బులు తీసుకోలేదు. సురేష్ సుబ్బయ్య వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఏ రోజు మాకు ఏ రోజు 1 రూపాయి తీసుకోలే, ఏ రోజు తీసుకోలే పాపం. వాళ్ళు మన ఊరు ఎద్దులు ఉండాలా, బాగా తిరగాలని వాళ్ళు చేశారు.
చాలా గ్రేట్ ఇప్పుడు అలా చేస్తున్నారు. మాకు మెయిన్ ఏంటంటే అదే, మాకు ఏంది బాడీ ఖర్చులు, తిండి ఖర్చులు ఇవి తప్ప మాకు వీళ్ళకి డబ్బులు గిబ్బులు అనేది ఏం లేదు. డబ్బులు గిబ్బులు అనేవి ఏం లేదు ఏ రోజే గాని. డ్రైవర్ మాట్లాడగాలంటే లక్షలు ఇవ్వాలి పంద్యానికి వాళ్ళంటే. ఇవెల్లా లేవు మాకు. మేము నేను మా అన్న వాళ్ళు మాకు బ్యాచ్. ఏ రోజు వాళ్ళు మాకు డబ్బులు ఇన్నా ఇబ్బులు అని మేము ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఆనందంగా వస్తారు, తోలుతారు, దిగుతారు, ఇంటికి పోతారు. ఇప్పుడు ఒకవేళ వచ్చే వాళ్ళు ఉన్నా సరే ఇంట్లో వాళ్ళు రానిచ్చే టైం కూడా కాదు. అది వాళ్ళు చెప్పుకుంటారు అంతే. వాళ్ళు ఏం చెప్పుకుంటారో ఏం కదో వాళ్ళు ఏదో మనకు తెలియదు, వస్తున్నారు మనకు. సరే, మీరు తెచ్చిన గిత్తల్లో పలానా గిత్త మంచి పేరు రావాల్సింది, చిన్న ఈ తప్పు వల్ల అవి పేరు రాకుండా మేబీ మా చేతుల ద్వారా మేము చేసుకున్నది అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అయింది అనొచ్చు, అలాంటి గిత్త ఏమైనా ఉందా? మా దగ్గర మంచి గిత్త అంటే అదే, మేము ఇప్పుడు మీ దగ్గర పుట్టి పందెం ఆడుతుందని చెప్పినామే, అదే మా ఇంట్లో కూర గిత్త అని. మాకు మంచిగా తోలింది. అది మంచి డబ్బులు సంపాదించింది, బాగా తోలింది, మంచి రేట్ గాని పలికింది. మేము ఇచ్చుకోలేదని, ఇచ్చుకోక దాన్ని బేటాలు వేసుకోక ఇంట్లో పెట్టుకొని మాకై మేమే బంగళ. అది స్వయంకృత అపరాధం. దానికి రావాల్సిన పేరు అయితే రాలేదు. అదే తర్వాత బయటికి మా దగ్గర నుంచి పోయినాక మంచి పేర్లు ఉంది, మంచిగానే లేదు. అదే ఇప్పుడు బండబేటలో ఉండటైతే వన్ ఆఫ్ ది టాప్ బుల్, అది కూడా టాప్ బుల్ అండి. అది దాన్ని ఓ కాలం అప్పుడు మేము కేటగిరీలో దించింటేనే ఇదే మన గుంటూరు సైడ్ వాళ్ళందరూ ఇక్కడ ముత్యాలపాడు కాడ ఎందుకు దించినా ఉన్నా, దీన్ని ఇంకొక సంవత్సరం ఆపకుదున్నా మంచి లక్షలు వచ్చుగానే అన్నారు. కానీ అప్పుడు కానీ అది ఏమాత్రం తగ్గలే. కానీ ఏంటంటే మేము చేసుకునే తప్పు ఏంటంటే, మేము అప్పుడు ఈ పనులలో ఎద్దులు పెట్టుకొని 200వి దాన్ని పక్కకి వేసేసాం. దానివల్ల అది భంగం అయింది. నేను మొదటిసారిగా రాయలసీమకు వచ్చి మొదటిసారిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీస్తున్నా అంటే నేను మీతోనే. నేనైతే ఫస్ట్ అయితే పెద్ద ఆయన ఈ రంగానికి మాట తనకంటూ ఒక గొప్ప పేరంటూ ఏది ఏ బిరుదు ఇచ్చినా సరే తనకి చిన్నదే. జిల్లేల నాగిరెడ్డి గారితో మొదటిసారి మాట్లాడి తనతో మొదలెట్టిన తర్వాత స్టార్ట్ చేద్దాం, అది మీతో మొదలు పెట్టాను. ఓకేలేనా, పెద్ద అయినా కానీ మాకు ఆయన ముఖ్యం. దానివల్ల ఏం ఇబ్బంది లేదు. పెద్ద అయినా మేము ఆయన ఎప్పటికీ ఆయన శిష్యులమే, ఆయన మాకు ఎప్పుడు పెద్ద ఆయనే. నేను కూడా పెద్ద ఆయనతో మొదలు పెట్టిన తర్వాతే ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అనుకోకుండా ఎక్కడ రాసి పెట్టిందంటే మీతో స్టార్ట్ చేశాను. అదేనా మహానంది పుణ్యక్షేత్రం అందు మీ మాటల్లో మహానంది పుణ్యక్షేత్రం గురించి చెప్తారా? మహానంది అనేది ఇంకా ఇప్పుడు మీరు కూడా ఇప్పటికి వన్ ఆఫ్ ది మెంబర్. అవునవునా, 2019 నుంచి ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ది మెంబర్ మహానంది కమిటీలో. ఆ మహానంది గురించి మీ మాటలు ఏమైనా చెప్తారా? మహానంది అనేది మన స్టేట్ లోనే నెంబర్ 1 పందెం. ఇప్పుడు మనం పంద్యాలు జరిపేది మహానంది అనేది ఒక మహానందిలో పందెం ఆడినాడంటే వాడు ఏదైనా ప్లేస్ కొట్టినాడంటే వాడు తిరుగులేదు అనేది అది ఒక ప్లేస్ కొట్టినా కొట్టకపోయినా పోయి మహానందిలో మా పేరు వినిపించుకోవాలా అని. ఇప్పుడు మన నాయిరెడ్డి అని ఏమన్నాడు, బండ కోపియాలని అంటే ఈ చక్రపాణి రెడ్డి అన్న బండ కోపియాలన్నాడు. నాయిరెడ్డి అని ఏమన్నాడు, అన్న మహానంది బండ ఆడినాడంటే వానికి రికార్డులు ఉండాదన్నా, బండ గిండ కోపియడం వద్దన్నాడు. అంటే లోడ్ ఎక్కువైంది, ఎక్కువ తోలడం లేదు, సీనియర్ కోపియాలని అన్నాడు. మన చక్రపాణి వద్దు అన్నాడు పెద్ద ఆయన. అందుకని మహానంది అనేది స్టేట్ లో ఒకటి గుర్తింపు, మహానందిలో మేము పందెం ఆడినాము అని.